అందుకోసం చూస్తారు కదా, మణికర్ణికలో మనకైతే ఎక్కువగా చెత్త కనిపిస్తుంది. చూస్తున్నారు కదా మీకు ఎన్ని శవాలు కాలుతున్నాయి ఇక్కడ. బ్రో 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 సారీ, శ్మశానంలో చూస్తూ ఉన్నారు కదా బ్రో. ఇప్పుడైతే శవాన్ని అయితే తీసుకొచ్చారు. ఇందుకే మణికర్ణికని మహాశ్మశానం అయితే అంటారు. మనకైతే మణికర్ణిక ఘాట్లో ఎక్కడ పడితే అక్కడైతే అఘోరాలు కనిపిస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ ద డెత్ బెడ్ బ్రో. దిస్ ఈజ్ ద రియల్ డెత్ బెడ్. ఇప్పుడే మరో బాబాయ్ వచ్చాడు సాధనకి. మనకైతే మణికర్ణిక చుట్టూ చాలా ఓల్డ్ టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. ఓల్డ్ అని చెప్పకూడదు, ఏన్షియంట్ టెంపుల్స్ అయితే కనిపిస్తాయి మీకోస్. నమస్తే మీకోస్, అందరికీ ముందుగా హరహర మహాదేవ్. ప్రెజెంట్ వచ్చి మహాశ్మశానం మణికర్ణిక ఘాట్లో ఉన్నాను. సమయం వచ్చి రాత్రి వచ్చి 9:30 అవుతా ఉంది. ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు కదా మీకోస్, వెనకాలైతే శవాలు తగలబడతా ఉన్నాయి. శవాలని కూడా చెప్పకూడదు, ఇది తగలబడతా ఉందా మీకోస్. ఒక్కసారి జనం చూడండి బ్రో. మనకి యాక్చువల్గా ఎక్కడ చూసుకున్నా శ్మశానంలో అయితే ఖాళీగా నిర్మానుష్యంగా జనాలు లేకుండా నక్కల అరుపులు కుక్కల అరుపులతో ఉంటుంది. కానీ ఈ శ్మశానంలో మాత్రం అలా కదా మీకోస్. ఎప్పుడు చూసినా 24/7 365 days అయితే ఎప్పుడు ఫుల్గా ఉంటుంది మీకోస్. చూస్తారు కదా, అందరూ అరుచుకుంటూ ఆనందంగా వస్తూ ఉన్నారు. అందుకోసం మొత్తం భారతదేశంలో అయితే 4 మహాశ్మశానాలు ఉన్నాయి. అందులో మెయిన్ మహాశ్మశానం వచ్చి మణికర్ణిక ఘాట్. అది వచ్చి వారణాసిలో కాశీలో ఉంది అందుకోసం, గంగానది ఒడ్డు పక్కనే. అందుకోసం మన పురాణాల్లో మన స్క్రిప్చర్స్లో అయితే రాసింది కాశ్యాంతు మరణ ముక్తి అని. అంటే కాశీలో చనిపోతే మనకైతే ముక్తి అందుకోసం, ముక్తి అయితే లభిస్తుంది, మరొక జన్మ అయితే ఉండదు. మనం చూసుకుంటే జనాలు ఏ నగరానికైనా బ్రతకడానికి వెళ్తారు. మనం చూసుకుంటే అందుకోసం జనాలు ఏ నగరానికైనా బ్రతకడానికి వెళ్తారు. కానీ ప్రపంచంలో ఉండే ఏకైక నగరం కాశీయే. జనాలు ఇక్కడికైతే మరణించడానికి అయితే వస్తారు. ఇంకైతే మీరే అర్థం చేసుకోండి కాశీ గొప్పతనం గురించి. మనమైతే ఇంకో వ్లాగ్లో అయితే కాశీ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం బికాస్. కానీ ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే బికాస్ రేపు వచ్చి March 21 మనకు తెలిసి ఒకటే హోలీ ఉంటుంది బికాస్. అది మెయిన్ హోలీ, రంగులతో హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ కాశీలో బికాస్ మణికర్ణిక ఘాట్లో ఒక హోలీ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు, అదే భస్మ హోలీ. రేపైతే బికాస్ ఆ భస్మ హోలీని కంప్లీట్గా నా లెన్స్తో అయితే క్యాప్చర్ చేయడానికి సాయి శక్తులు అయితే ప్రయత్నిస్తాను. ఇంకైతే బికాస్ రేపటి అప్డేట్స్ కోసం, రేపటి వీడియోస్ కోసం రెడీగా ఉండండి బికాస్. అండ్ ఖచ్చితంగా నా వీడియోస్కి అయితే లైక్ చేయండి బికాస్. లైట్ చెప్పకూడదు అసలు అమిగోస్. నా పేరుతో నేను ఒక ట్రావెలర్ని. ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమిగోస్. అది మాత్రం నాకు చాలా చాలా యూజ్ అవుతుంది బ్రో. మై సఫర్నామా అనేది కేవలం ఛానల్ మాత్రమే కాదు, అది నా డ్రీమ్ అమిగోస్. అది నా డ్రీమ్కి ఒక రోడ్ లాంటిది అది. థ్యాంక్ యూ. అలానే కాశీ 7 మోక్ష నగరాల్లో ఒకటి. అలానే కాశీని ముక్తి క్షేత్రం అని కూడా అంటారు. అందుకే అమిగోస్ జనాలు అయితే ఇక్కడికైతే మోక్షం కోసం, ముక్తి కోసం ఇక్కడికైతే మరణించడానికి అయితే వస్తారు. చూడండి బ్రో ఎంతమంది జనాలు. అసలు టైం 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది బ్రో. కాశీకి అయితే ఒక పేరుంది, ఏ లివింగ్ సిటీ అని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ పేరు ఎందుకు వచ్చిందని. మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటానే బికాస్ మనం చదివినటువంటి మనకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతూ ఉంటాయి, మనకు ప్రాక్టికల్గా తెలుస్తూ ఉంటాయి. కాశీని ఏ లివింగ్ సిటీ అని ఎందుకు అన్నారంటే బికాస్ ఇదే ఎగ్జాంపుల్, ఇదే ఉదాహరణ. జనాలు చూస్తారు కదా, ఎప్పుడు ఉంటారు ఇక్కడ. కట్టులు ఇటు పక్క చూసుకున్న మణికర్ణిక ఘాట్లో కట్లు అయితే ఉంటాయి. అందుకోసం చూస్తారు కదా, మణికర్ణికలో మనకైతే ఎక్కువగా చెత్త కనిపిస్తుంది. బ్రో 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 సారీ, శ్మశానంలో చెత్త కాకుండా చెనక్కాయలు, చెరుకులు కనిపిస్తాయా? శ్మశానంలో ఎక్కువ చెత్త అయితే కనిపిస్తుంది బికాస్. కానీ ఎక్కువ ప్లాస్టిక్ అయితే ఉంది. మనమైతే ప్లాస్టిక్ని తగ్గించడానికి ఎక్కువ అయితే ట్రై చేద్దాము. అంతే బికాస్ అంతమించి ఇంకేం లేదు. లెట్స్ గో. అంతే బికాస్ అంతమించి ఇంకేం లేదు. మనమైతే ఇంకా రేపు హోలీని రికార్డ్ చేయాలంటే మంచిగా ఇవాళైతే ఇంక నిద్రపోవాలి. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ స్లీప్ అండ్ స్వీట్ డ్రీమ్స్ బికాస్. ఒక్కసారిగా చెప్పండి హర హర మహాదేవ్ అని చెప్పి. బ్రో చూస్తున్నారు కదా, శ్మశానంలో కుక్కలు కామన్. ఏ శ్మశానంలో చూసుకున్నా కుక్కలు అయితే కామన్ బ్రో. ఇక్కడ కూడా చాలా కుక్కలు ఉంటాయి. కానీ ఈ కుక్కల స్పెషాలిటీ ఏంటంటే మనుషుల్ని కరవు, అవి అయితే కరుచుకుంటాయి.